అనంత టీడీపీలో సీట్ల లొల్లి ముదురుతోంది. పుట్టపర్తి పెనుగొండ నియోజకవర్గాలపై కన్నేసిన నిమ్మల కిష్టప్ప చంద్రబాబు ఆదేశిస్తే పోటీకి సిద్ధమని ప్రకటించారు. అవసరమనుకుంటే తన కొడుకు సైతం పోటీ చేస్తారని చెప్పారు. గతంలో ఎమ్మెల్యేగా ఎంపీగా చేసిన అనుభవం ఉందన్నారు నిమ్మల. ప్రస్తుతం పుట్టపర్తి పెనుగొండ నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హిందూపూర్ నుంచి కంటెస్ట్ చేయమంటే పార్లమెంట్కి హిందూపూర్ నుంచి కంటెస్ట్ చేస్తాను, లేదా పెనుగొండ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయమంటే పెనుగొండ నుంచి చేస్తాను, లేదా పుట్టపర్తి నుంచి చేయమంటే పుట్టపర్తి నుంచి చేస్తాను. పార్టీ ఎక్కడ నిర్ణయం తీసుకుంటే అక్కడ నేను పోతాను. నాకు ప్రజల్లో అభిమానం ఉంది. నేను ఈ పార్లమెంటు పరిధిలో ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినా నాకు ఆశీర్వాదం అయితే దొరుకుతుందనే నమ్మకం ఉంది. కాబట్టి పార్టీ తీసుకునే నిర్ణయం మీదనే ఆధారం. మా అబ్బాయి కూడా ఎక్కడైనా నిలబెట్టండి, నేను అడిగిన విషయం వాస్తవమే. ఎక్కడైనా అవకాశం ఉంటే మరి, ఎందుకంటే ఆల్రెడీ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ సంవత్సరము సీట్లు పెరగలేదు కాబట్టి రాజకీయ కుటుంబంలో మళ్ళీ ఇతరులకే, కొడుకులకు కావచ్చు, ఇతరులకు అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడా అటువంటి అవకాశం కల్పించేదానికి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో వీలు కాదు అనేటువంటి నిర్ణయం పార్టీలో ఉంది. అటువంటి సందర్భంలో నేను ప్రెజర్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎక్కడైనా ఖాళీ స్థానాలు ఉండి మనం అడిగితే అది కరెక్ట్గా ఉంటుంది. బట్ ఇంకొకరిని ఖాళీ చేయించి ఇంకొకరి స్థానంలో ఆక్యుపై చేసుకోవాలనేటువంటి భావం కరెక్ట్ కాదు. ఒకవేళ పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లో మా అబ్బాయి అవసరం ఉంది, లేదా మా కుటుంబం అవసరం ఉంది, ఇక్కడ పోటీ చేయమని పార్టీ తీసుకునే నిర్ణయం మీద అయితే నేను ఆధారపడి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీను, పుట్టపర్తి పెనుగొండ విషయంలో ఏం జరుగుతుంది, టీడీపీ విషయంలో ఏం జరుగుతుందంటారు అసలు? అనంతపురం టీడీపీలో సీట్ల లొల్లి ప్రారంభమైందని చెప్పవచ్చు. మరి కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వెలువడుతుంది. అలాగే ఏదైతే అలాగే అభ్యర్థులకు సంబంధించిన పేర్లు కూడా ఖరారు అవుతున్న సమయంలో హిందూపూర్ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించిన ఎంపీ నిమ్మల కిష్టప్ప తన మనసులోని మాటలు బయట పెట్టాలని చెప్పవచ్చు. ప్రధానంగా ఇవాళ మీరైతే మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశిస్తే పుట్టపర్తి నుంచి కానీ లేక పెనుగొండ నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఉందో గతంలో ఎమ్మెల్యేగా అలాగే ఎంపీగా పార్లమెంట్ సెగ్మెంట్ లోనే అన్ని నియోజకవర్గాలు తనకి మంచి గుర్తింపు ఉంది. ప్రధానంగా పుట్టపర్తితో పాటు పెనుగొండకి తన సీటు కావాలని ఆశిస్తున్నట్లు తన మనసులో మాట బయట పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఉందో అనంతపురం జిల్లా అధ్యక్షుడు పార్థసారథి పెనుగొండ కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే పుట్టపర్తికి సంబంధించి జరుగుతుందో చీఫ్ పల్లె రఘునాథ్ రెడ్డి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీ నిమ్మల కిష్టప్ప చేసిన వ్యాఖ్యలు సంచలనం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎంపీగా కాకుండా తన ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పడంతో పాటు తన కొడుకు కూడా ఏ ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి సీట్ ఖరారు చేయాలని అధిష్టానాన్ని అడిగినట్టు కూడా తన మనసులో మాటలు చెప్పడం జరిగింది. కదా దీంతో ఒక్కసారిగా ఆ కాన్స్టిట్యూన్సీలో ఒక కలకలం జరిగిందని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా గుర్తు చెప్పుడు కాకుండా వాహనం అడిగిన నిమ్మల కిష్టప్ప ఒక్కసారిగా తన మనసులో మాట చెప్పడంతో ఎప్పుడు ఏం జరుగుతున్న టెన్షన్ ఆ రెండు నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితి ఉంది. కళ్యాణ్, అధినాయకత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు ఉన్నాయంటారు, ఎలా ఏం చేయవచ్చు అంటారు? కళ్యాణ్, అధినాయకత్వం నుంచి ఎలాంటి సూచనలు లేకపోయినప్పటికీ తన మనసులో మాట బయటపెట్టాలని చెప్పచ్చు. గత కొన్ని రోజులుగా ఏదైతే ఉందో హిందూపూర్ పార్లమెంట్ సంబంధించి అభ్యర్థుల మార్పు జరుగుతుందని ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తనకు ఏదైతే ఉందో ఎంపీ కాకుండా ఈసారి ఎమ్మెల్యే ఇవ్వాలని నిమ్మల కిష్టప్ప కోరినట్టు తెలిసింది. మరోవైపు తన కుమారుడు శిరీష్ కూడా అవకాశం ఇవ్వాలని అధిష్టానం దగ్గర నిమ్మల కిష్టప్ప చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏదైతే ఉందో కొత్త చెరువుకు సమీపంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మనసులో మాట బయటపెట్టడం జరిగింది. ఎంపీ కాకుండా ఈసారి తనకి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే తన కుమారుడు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి అధిష్టానానికి చెప్పారని చెప్పి కూడా తన మనసులో మాట చెప్పడం జరిగింది. కళ్యాణ్, థ్యాంక్ యూ శ్రీనివాస్.